హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం బాటనీ టెక్స్ట్ బుక్ 6వ యూనిట్ అయిన మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు పార్ట్ 2 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు. మొక్కల ప్రజననం, ఏకకణ ప్రోటీన్లు, కణజాల వర్ధనం గురించి చదువుతామన్నమాట ఈ లెసన్లో. ఎప్పటికీ పెరిగే ప్రపంచ జనాభా కోసం అధిక ఆహారోత్పత్తి అనేది ముఖ్యమైన అవసరం. ప్రపంచ జనాభా పెరిగిపోతుంది కాబట్టి ఎప్పటికీ పెరిగే ప్రపంచ జనాభా కోసం అధిక ఆహారోత్పత్తి అనేది ముఖ్యమైన అవసరం. ఆహారానికి మూలంగా, ఔషధాలుగా, ఇతర ఉపయోగపడే ఉత్పత్తులుగా మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత గురించి మనకి ఇదివరకే తెలుసు. ఆహారానికి మూలం మొక్కలు, ఔషధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇతర ఉపయోగపడే ఉత్పత్తులుగా మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి తెలుసు మనకి. జీవశాస్త్ర సూత్రాలకు మన ప్రయత్నాలను అన్వయించి జంతువుల పెంపకం, మొక్కల ప్రజననం అనేవి ఆహార ఉత్పత్తిని పెంచే దిశగా ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. జీవశాస్త్ర సూత్రాలకు మన ప్రయత్నాలను అన్వయించి అంటే జీవశాస్త్ర సూత్రాలకు తోడుగా మన ప్రయత్నాలను కూడా పెట్టడం వలన జంతువుల పెంపకం, మొక్కల ప్రజననం అనేవి ఆహారోత్పత్తిని పెంచే దిశగా ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. ఉత్పరివర్తన ప్రజననం, కణజాల వర్ధనం, ఆర్డీఎన్ఏ సాంకేతిక విధానాల వంటి ఎన్నో కొత్త సాంకేతిక విధానాలు కూడా మరింత అధికంగా ఆహారం ఉత్పత్తి చేయడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఇక్కడ మనం అనుకున్నాం జీవశాస్త్ర సూత్రాలకు తోడుగా మన ప్రయత్నాలు. జీవశాస్త్ర సూత్రాలు అంటే ఇవే అన్నమాట. అధిక ఆహారోత్పత్తిని పెంచే దిశగా కొన్ని ఫార్ములాస్ ఫాలో అవ్వాలి మనం జీవశాస్త్ర సూత్రాలకి. వాటితో పాటు మన ప్రయత్నాలు కూడా అన్వయించి జంతువుల పెంపకం, అదేవిధంగా మొక్కల ప్రజననం అనేవి ఆహారోత్పత్తిని పెంచే దిశగా ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. ఉత్పరివర్తన ప్రజననం, కణజాల వర్ధనం, ఆర్డీఎన్ఏ సాంకేతిక విధానాల వంటి ఎన్నో కొత్త సాంకేతిక విధానాలు కూడా మరింత అధికంగా ఆహారం ఉత్పత్తి చేయడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. నెక్స్ట్, మొక్కల ప్రజననం. ఫస్ట్ ఏంటంటే మొక్కల ప్రజననం. సాంప్రదాయిక వ్యవసాయ దిగుబడి కొంత జీవద్రవ్య రాశిని మాత్రమే మనుషులకు, జంతువులకు ఆహారంగా ఇస్తుంది. సాంప్రదాయిక వ్యవసాయ దిగుబడి అంటే ఏంటి? పూర్వం మనం ఫాలో అయ్యే వ్యవసాయ టెక్నిక్స్ అన్నమాట. అవి తక్కువ దిగుబడిని ఇస్తాయి. మనకి సాంప్రదాయ పద్ధతిలో పంటలను పండించినట్లయితే మనకి పంట అనేది ఎక్కువ రాదనమాట. పంట ఎక్కువ రాదు, దిగుబడి ఎక్కువ రాదు. సాంప్రదాయిక వ్యవసాయ దిగుబడి కొంత జీవద్రవ్య రాశిని మాత్రమే మనుషులకి, జంతువులకి ఆహారంగా ఇస్తుంది. ఎక్కువ ఎకరాలలో మేలైన నిర్వహణ అభ్యాసాలతో దిగుబడిని పెంచవచ్చు. ఏం చేయాలంటే ఎక్కువ ఎకరాలలో మేలైన నిర్వహణ అభ్యాసాలతో దిగుబడిని పెంచవచ్చు. అయితే అది కూడా కొంతవరకే. మొక్కల ప్రజననం ఒక సాంకేతిక పరిజ్ఞానంగా దిగుబడిని అధికంగా పెంచే విధంగా సహాయపడుతుంది. మనం ఏం చేయొచ్చంటే ఒక రకమైన విధానం ఏం చెప్పారు? ఎక్కువ ఎకరాల్లో మేలైన నిర్వహణ చేసి దిగుబడి పెంచడం కూడా ఒక రకమే. కానీ అక్కడ ఏమవ్వాలి? ఎక్కువ నేల అనేది కావాలి. ఇక్కడ ఎక్కువ ఎకరాలలో మేలైన నిర్వహణ చేసి దిగుబడిని పొందవచ్చు అని అన్నారు. కానీ ఇక్కడ ఎక్కువ ఎకరాలంటే ఏంటి? మనమేమో ఉన్న భూమినే ఇల్లులు కట్టేసుకుంటున్నాం కాబట్టి మనకి పంట పండించడానికి తక్కువ భూమి ఉంది కాబట్టి అది కూడా కొంతవరకే. మొక్కల ప్రజననం ఒక సాంకేతిక పరిజ్ఞానంగా దిగుబడిని అధికంగా పెంచే విధంగా సహాయపడుతుంది. ఈ మొక్కల ప్రజననం అంటే మొక్కల్లోనే ఎక్కువ దిగుబడి ఇచ్చే మొక్కలను ఉత్పత్తి చేసినట్లయితే మనకి అదైతే ఎక్కువ దిగుబడిని పెంచే విధంగా సహాయపడుతుంది అనమాట. హరిత విప్లవం గురించి భారతదేశంలో విని ఉండని వారు ఎవరు? హరిత విప్లవం గురించి భారతదేశంలో అందరూ విని ఉంటారు. ఈ హరిత విప్లవం గురించి మన దేశానికి కావాల్సింది సాధించడమే కాకుండా జాతీయ అవసరాలకు తగినట్లుగా ఆహార ఉత్పత్తి చేయడంతో పాటు ఎగుమతి చేయడానికి కూడా సహాయపడింది. ఈ హరిత విప్లవం ఎక్కువగా మొక్కల ప్రజనన సాంకేతిక విజ్ఞానంపై ఆధారపడి గోధుమ, వరి, మొక్కజొన్న మొదలైన వాటిలో అధిక దిగుబడి, వ్యాధి నిరోధక రకాల అభివృద్ధికి తోడ్పడింది. హరిత విప్లవం గురించి మనం అందరూ విన్నవాళ్ళమే. హరిత విప్లవం అన్న పదం
ఈ హరిత విప్లవం గురించి మన దేశానికి కావలసింది సాధించడమే కాకుండా జాతీయ అవసరాలకు తగినట్లుగా ఆహారం ఉత్పత్తి చేయడంతో పాటు ఎగుమతి చేయడానికి కూడా సహాయపడింది హరిత విప్లవం. ఈ హరిత విప్లవం ఎక్కువగా మొక్కల ప్రజనన సాంకేతిక విజ్ఞానంపై ఆధారపడి, ఇక్కడ హరిత విప్లవం అనేది దేనిపైన ఆధారపడింది? మొక్కల ప్రజనన సాంకేతిక విజ్ఞానంపై ఆధారపడి గోధుమ, వరి, మొక్కజొన్న మొదలైన వాటిలో అధిక దిగుబడి, వ్యాధి నిరోధక రకాల అభివృద్ధికి తోడ్పడింది. అసలు ఈ మొక్కల ప్రజననం అంటే ఏంటి? మొక్కల ప్రజననం అనేది మొక్క జాతులను నేర్పుతో కావలసినట్టుగా మార్చి అనుకున్న కొత్త మొక్క రకాలను సృష్టించి తద్వారా సాగుకు సరిపోయేలాగా చక్కటి దిగుబడి, వ్యాధి నిరోధకతని ఇచ్చేవిగా అభివృద్ధి చేస్తారు. మొక్కల ప్రజననం అనేది మొక్క జాతులను నేర్పుతో కావలసినట్టుగా మార్చి, అంటే మొక్క జాతుల్నే మారుస్తారు. అంటే తక్కువ విత్తనాలు ఇచ్చే మొక్కల్ని ఎక్కువ విత్తనాలు ఇచ్చే మొక్కలుగా మారుస్తారు. కొత్త మొక్క రకాలను సృష్టిస్తారు. తద్వారా సాగుకు సరిపోయేలాగా చక్కటి దిగుబడి, వ్యాధి నిరోధకతను ఇచ్చేవిగా అభివృద్ధి చేస్తారు. సాంప్రదాయ మొక్కల ప్రజననం అనేది వేల సంవత్సరాల నుంచి, అంటే మానవ నాగరికత ప్రారంభం నుంచి ఆచరిస్తూ, సాంప్రదాయ మొక్కల ప్రజననం అనేది వేల సంవత్సరాల నుంచి, అంటే మానవ నాగరికత ప్రారంభం నుంచి ఆచరిస్తూ 9,000 నుంచి 11,000 సంవత్సరాలు క్రితం మొక్కల ప్రజనన సాక్ష్యాలతో భద్రపరచబడింది. సాంప్రదాయ మొక్కల ప్రజననం అంటే పూర్వం నుంచి మొక్కల్ని ఎలా కాపాడుకుంటూ వచ్చారు? వేల సంవత్సరాల నుంచి, అంటే మానవ నాగరికత ప్రారంభం నుంచి ఆచరిస్తూ ఎన్ని మొక్కలు ఎన్ని సంవత్సరాల క్రితం 9,000 నుంచి 11,000 సంవత్సరాల క్రితం మొక్కల ప్రజనన సాక్ష్యాలతో భద్రపరచబడింది. ప్రస్తుత రోజుల్లో చాలా పంటలు ఆనాటి దేశవాళీకరణ డొమెస్టికేషన్ ఫలితమే. ఈ రోజుల్లోని ప్రధాన పంటలన్నీ దేశవాళీ రకాల నుంచి వచ్చినవే. దేశవాళీ అంటే ఏంటి? సాంప్రదాయ రకం అన్నమాట. ఈ రోజుల్లో అనేక ఆహార సస్యాలు, పంటలు ఆనాటి దేశవాళీకరణ ఫలితమే. ప్రామాణికమైన మొక్కల ప్రజననంలో శుద్ధ వంశ క్రమము ద్వారా సంకరణం జరిగి, తరువాత కృత్రిమ వర్ణం ద్వారా కావలసిన అధిక దిగుబడి, పోషణ, వ్యాధి నిరోధకత ఇచ్చే రకాల ఉత్పత్తి జరిగేది. ఇక్కడ ప్రామాణికరమైనటువంటి మొక్కల ప్రజననంలో ఫస్ట్ ఏంటి? శుద్ధ వంశక్రమం, అంటే అసలైన మొక్కనే ఉత్పత్తి చేస్తారు. సంకరణం జరిగి తరువాత కృత్రిమ వర్ణం ద్వారా ఆ జాతిని ఈ జాతిని కలిపి అధిక దిగుబడి, పోషణ, వ్యాధి నిరోధకత ఇచ్చే రకాల ఉత్పత్తి జరిగేది. జన్యుశాస్త్రం, అణుజీవ శాస్త్రం, కణజాల వర్ధనాల అభివృద్ధితో ఇప్పుడు అణుజీవ జన్యుశాస్త్ర సాధనాలను ఉపయోగిస్తూ ఎక్కువగా మొక్కల ప్రజననాన్ని సాగిస్తున్నారు. ప్రామాణికమైన మొక్కల ప్రజననంలో ఫస్ట్ ఏంటి? శుద్ధ వంశ క్రమం, అంటే అసలైన జాతి మొక్కను ఉత్పత్తి చేసి మళ్ళీ దాని ద్వారా సంకరణం జరిగి తర్వాత కృత్రిమ వర్ణం, అంటే కావలసిన జాతి మొక్కలతోటి, అంటే 2 వేరువేరు రకాల జాతి మొక్కల్ని కృత్రిమ వర్ణం చేసి అధిక దిగుబడి, పోషణ, వ్యాధి నిరోధకత ఇచ్చే రకాల ఉత్పత్తి జరిగేది. ఇప్పుడేంటి నెక్స్ట్? ఇప్పుడు జన్యుశాస్త్రం, అణుజీవ శాస్త్రం, కణజాల వర్ధనాల అభివృద్ధి జరిగింది. ఇప్పుడు జన్యుశాస్త్రం, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, అదేవిధంగా కణజాల వర్ధనం, టిష్యూ కల్చర్, ఇవన్నీ అభివృద్ధి జరిగి ఇప్పుడు అణుజీవ జన్యుశాస్త్ర సాధనాలను ఉపయోగిస్తూ ఎక్కువగా మొక్కల ప్రజననాన్ని సాగిస్తున్నారు. మనకి ఒకవేళ మనం ప్రజననకారుల సస్యాలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించిన లక్షణాల పట్టికను తయారు చేసినట్లయితే ఆ పట్టికలో మనం ముందుగా మొక్కల అధిక దిగుబడి, దాని నాణ్యతను గురించిన విషయాలను ముందుగా చేరుస్తాం. అసలు మనం ఒక లిస్ట్ తయారు చేసుకుంటే, మొక్కలకి కావాల్సిన ముఖ్య లక్షణాలని లిస్టు తయారు చేసుకుంటే, ఒక పట్టికను కనుక తయారు చేసుకుంటే ముందు మనం ఏం రాస్తాము? ముందుగా మొక్కల అధిక దిగుబడి, దాని నాణ్యతకు గురించిన విషయాలనే ముందుగా చేరుస్తాం. వాతావరణ ఒత్తిళ్లు తట్టుకునేవి,
అధిక ఉప్పు, విపరీత ఉష్ణోగ్రత, కరువు వంటి వాతావరణ ఒత్తిళ్లు తట్టుకునే మొక్కలు కావాలంటాం. వ్యాధి జనకాల నిరోధకత, వైరస్లు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వంటి వ్యాధి జనకాల నుంచి నిరోధకత కలిగిన మొక్కలు కావాలంటాం. కీటకాలు, చీడల నిరోధకతను పెంచి వాటిని తట్టుకునేవి కూడా మన పట్టికలో ఉంటాయి. ఒక లిస్ట్ తయారు చేసుకుంటే ఇవన్నీ ఉంటాయి. మనం కావలసిన లక్షణాలు గల మొక్కల్లో ఈ లక్షణాలన్నీ మనం ఒక లిస్ట్ అవుట్ చేయగలం అన్నమాట. మొక్కల ప్రజనన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలలో, వాణిజ్య పరిశ్రమలలోనూ ఒకే పద్ధతి ప్రకారం జరుపుతారు. జన్యుపరంగా ఒక కొత్త పంట రకాన్ని ప్రజననం ద్వారా పెంపొందించడంలోని ముఖ్య దశలు. మొక్కల ప్రజనన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలలో, వాణిజ్య పరిశ్రమలలోనూ ఒకే పద్ధతి ప్రకారం జరుపుతారు. జన్యుపరంగా ఒక కొత్త పంట రకాన్ని ప్రజననం ద్వారా పెంపొందించడంలోని ముఖ్యమైన దశలు. ఈ దశలేంటి? వైవిధ్యశీలత సేకరణ, కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ. రెండవది ఏంటంటే విశ్లేషణ, జనకుల ఎంపిక, ఎవల్యూషన్ అండ్ సెలక్షన్ ఆఫ్ పేరెంట్స్. మూడవది ఎంపిక చేసిన జనకుల మధ్య సంకరణం, క్రాస్ హైబ్రిడైజేషన్ అమాంగ్ ది సెలెక్టెడ్ పేరెంట్స్. నెక్స్ట్ వరణం, మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడం, సెలక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ రికాంబినెంట్స్. నెక్స్ట్ పరీక్షించడం, విడుదల, కొత్త సాగు రకాల వ్యాపారీకరణ. ఇవేంటంటే కొత్త పంట రకాన్ని ప్రజననం ద్వారా పెంపొందించడంలో ముఖ్యమైన దశలు ఇవి. కొత్త పంట రకాన్ని ప్రజననం ద్వారా పెంపొందించడంలో ముఖ్యమైన దశలు వైవిధ్యశీలత సేకరణ, విశ్లేషణ, జనకుల ఎంపిక, ఎవల్యూషన్ అండ్ సెలక్షన్ ఆఫ్ పేరెంట్స్. తర్వాత ఎంపిక చేసిన జనకుల మధ్య సంకరణం, వరణం, మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడం, విడుదల, కొత్త సాగు రకాల వ్యాపారీకరణ. వీటిని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.